ప్రైజ్ లార్డ్. వందనాలు. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ఒక మాట జ్ఞాపకం చేస్తా, ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు మన విధానం ఏ రీతిగా ఉండాలన్నది దేవుడు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 25:32 ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల్ని బట్టి చూస్తే, మేకల్ని గొర్రెల్ని కుడి చెయ్యి ఎడమ చెయ్యి. ఈ మేకలెవరు, గొర్రెలెవరు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు మనం క్రైస్తవ జీవితంలో మనం ఈ జీవితాన్ని కొనసాగుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, క్రైస్తవుడు గొర్రెన మేకన? ఒకవేళ గొర్రె ఏది ఉంటే మరి మేకలు ఎటు నుంచి వచ్చినాయి? ఆలోచన చేయండి. గొర్రె ఏది ఉంటే మేకలు ఎటు నుంచి వచ్చినాయి? మరి మేకలు ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే. గొర్రెలు మనమే, మేకలు కూడా మనమే. మరి గొర్రెలు మనమే, మేకలు మనమే అయినప్పుడు గొర్రె మేక కాదు, మేక గొర్రె కాదు కదా. అంటే వ్యక్తి ఒక్కరే, కానీ స్వభావాలు వేరు, ఆలోచన విధానం వేరు, వ్యక్తిత్వాలు వేరు, మనస్తత్వాలు వేరు, వారి బుద్ధులు, వారి ప్రవర్తన, వారు జీవించే విధానము అది దేవునికి మహిమకరంగా ఉంటే మాత్రానికి దేవునికి స్తోత్రం, అది గొర్రె స్వభావం. లేదు, ఈ లోకానుసారమైన స్వభావంతో ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తే అది మేక స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి యేసుప్రభుని సిలువేసినప్పుడు కూడా ఆ కొండపైన కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉన్నారు. మరి కుడివైపున ఉన్న నోటి మాటను బట్టి వారు దేవుని రాజ్యంలో నీవు నాతో పరదేశంలో ఉందో గాక అని ఆశీర్వదించబడ్డాడు, దేవుని రాజ్యానికి చేరిండు. అతని వ్యక్తిత్వము ఎలాంటిదైనా కూడా లాస్ట్కి అక్కడ సమాధానం దొరికే మాట నోటి నుంచి వచ్చింది దేవుడి దగ్గర. మరి గొర్రెలు మేక అనే వారు ఎవరైనా ఎడమ చేయి పక్కన విడిచిపెట్టబడ్డాడు. కుడి చేయి వైపున ఉన్నవాడు ఎత్తబడ్డాడు, ఎడమ చేయి వైపున ఉన్నవాడు విడిచిపెట్టబడ్డాడు. మళ్ళీ అదే రీతికి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకలు సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కొనేందుకు ముందుకెళ్ళిండ్రు. వారి ప్రయాణం కొనసాగిస్తుంటే పెళ్లి కుమారుని ఎదుర్కొనే సమయాలలో పెళ్లి కుమారుడు కొద్దిగా ఆలస్యం చేయవలసిన అవసరం దేనికి వచ్చింది అని అంటే, అందులో 5 విడిచిపెట్టబడ్డవారు ఉన్నారు, 5 ఎత్తబడ్డవారు ఉన్నారు. కాబట్టి సిద్ధపాటు లేదు. వారి వ్యక్తిత్వము, వారి మనస్తత్వము, వారి సిద్ధపాటు అనేది వారి దగ్గర కలిగి లేదు. కాబట్టి నేను ఆలస్యంగా వెళ్తాను, ఆ బిడ్డలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఈ లోపల వారి దగ్గర ఉన్నది అంతయు చూసుకొని వారి ఆత్మీయత స్థితిని సరిచేసుకుంటారని దేవుడు ఆలస్యం చేసినందుకు, ప్రియమైన దేవుని బిడ్డలరా, సిద్ధపడ్డ వారేమో ఆదిమర్చి నిద్రపోతే, సిద్ధపడని వారు కూడా, జ్ఞానం లేని వారు కూడా, సిద్ధపాటు లేని వారు కూడా వారితో పాటు ఆదిమర్చి నిద్రపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చిన వారందరూ కూడా పరలోక రాజ్యం చేరరు. దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారందరూ కూడా పరలోక రాజ్యం చేర్చబడరు. క్రైస్తవులమని చెప్పుకుంటూ నివసిస్తున్న మనము పరలోక రాజ్యం పోము. ఇది ఆలోచన చేయండి. మీకు తెలియచేసిన విధానాన్ని బట్టి చూస్తే, ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలను బట్టి చూస్తే, ఎవరై అర్హులు అని అంటే, ఈ భూమి మీద నీ యాత్రలో నువ్వు కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అన్నది సమస్య కాదు, కానీ నువ్వు ఏ రీతిగా సిద్ధపడుతున్నావు అన్నది సమస్య. ఆలోచన చేయండి. నీ సిద్ధపాటే, నీ ఆలోచనే నిన్ను పరలోకం చేరుస్తుందా? ఎత్తబడే గుంపులు ఉంటావా, విడిచిపెట్ట గుంపులో ఉంటావా? ఎవరి మీద సాకులు చెప్పనీకి వీల్లేదు. వారు చేపట్టి నేను ఇక్కడున్నాను, వీరు చేపట్టి నేను ఇక్కడున్నానని వారి మీద సాకులు చెప్పనీకి వీల్లేదు. నీ సిద్ధపాటు నీదే, నీ ఆలోచన నీదే, నీ క్రియలు నీదే, నీ బుద్ధి నీదే, నీ విషయంలో నువ్వే జాగ్రత్త పడాలి. ఎవరి మీద చెప్పనీకి వీల్లేదు. ప్రభువా
వీరు పడుకున్నారని మేము పడుకున్నాం ప్రభు, అందుకే ఆలస్యమైంది ప్రభు అని అంటే మీరెవరో నాకు తెలియదు. ఇది కాదు. సిద్ధపడదాం, దేవుని రాజ్య వారసులు గుందాము. ఈ భూమిపైన గొర్రెలు మేకలు కుడి చేయి వైపున ఒకరు, ఎడమ చేయి వైపున ఒకరు, మరి 10 మంది కన్యకలు. అది నీవు కావచ్చు, నేను కావచ్చు. ఒకసారి ఆలోచన చేసుకుందాము, మన జీవితాలు సరి చేసుకుందాము. నాకు దేవుడు తెలుసు, నేను విశ్వాసురాలని, నేను భక్తురాలని అనుకుంటున్నావేమో. ఏ గుంపులు ఉన్నావు, ఏ గుంపులు ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయి. విడిచిపెట్టబడ్డ గుంపులు ఉన్నవా, ఎత్తబడ్డ గుంపులు ఉన్నవా, గొర్రెల గుంపులు ఉన్నవా, మందలు ఉన్నవా, మేకల మందలు ఉన్నవా, కుడి చేయి వైపున ఉన్నవా, ఎడమ చేయి వైపున ఉన్నవా? అది నువ్వే ఆలోచన చేసుకో. అది నీ వ్యక్తిత్వము, నువ్వు ఆలోచన చేసుకో. దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.